టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ అండి. ఇక్కడ మటన్ తీసుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని మనం కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మన ఆయిల్ హీట్ అయినప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్కి మనం ఎప్పుడు నిలువ కోసుకుంటే తొందరగా ఫ్రై అవుతారండి. చాలా నిలువ వస్తుంది ఆనియన్ అనేది ఫ్రై అయినాక. మన అడ్డంకి వస్తే అది ఆనియన్ ఫ్రై అయినాక అంత గుజ్జు గుజ్జు అయిపోతే సరిగ్గా రాదండి. చూడండి ఆనియన్ అయితే ఒకసారి నేను ఇలా మ్యాచ్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనము గ్యాస్ అనేది ఇక్కడ సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఇక్కడ గ్యాస్ బంద్ చేసుకుని ఇదే ఆయిల్లో మనం కొంచెం హీట్ అయినప్పుడు ఆనియన్ తీసుకోవాలని ప్లేట్లో తీసుకుని అక్కడ కొంచెం మనం పల్చాంగ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా హీట్ అయితే ఎంత కాలిపోతుంది. కొంచెం చల్లబడినాక ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అయితే మనకు కొంచెం తొందరగా మటన్ అనేది ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ మటన్ అంతా కుక్కర్లో వేసుకుంటున్నానండి. వేసుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలండి. దీంట్లోనే మనకు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 చెంచాల అల్లం పేస్ట్ వేసుకుంటాను. అల్లం పేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీలో. చాలామంది కొద్దిగా వేసుకుంటారు అల్లం పేస్ట్ అనేది చాలా టేస్ట్ అవుతుంది. దీంట్లో గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ పెరుగు వేసుకుంటున్నానండి. ఒక కప్ ఫుల్ పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఒకేసారి వేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై చేసుకుని ఆనియన్ కొంచెం మనం చేత్తో మ్యాచ్ చేసుకుని వేసుకోవాలండి. మ్యాచ్ చేసేసుకుంటే చట్నీ మాదిరి బాగా వస్తుంది. ఇక్కడైతే ఆయిల్ ఇదే ఆయిల్ మనం ఫ్రై చేసినాం కాబట్టి ఆనియన్ ఇదే ఆయిల్ దీంట్లో వేసుకుంటున్నాను అండి. 2 పల్లీలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నప్పుడు బాగా ఇవన్నీ మసాలాని బాగా కలుపుకోవాలి. మీరు చేతైనా బాగా కలుపుకొచ్చండి. నేనైతే చెంచాతో బాగా కలుపుకున్నాను. నాకైతే అలవాటు అయిపోయింది చెమ్మచతో కలుపునికి. ఇలా కలుపుకున్నాక మసాలాని మనం మూత పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టుకున్నాక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటాను. ఇక్కడ రైస్ అయితే 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుని మనం ఇక్కడైతే గ్యాస్ మీద మార్చానండి. ఈ మటన్ కుక్కర్ అయితే 2వ గ్యాస్ మీద పెడతాను. ఇది తీసుకుని రైస్ ఇది మీద పెట్టుకొని తొందరగా కుక్ అయిపోతుందండి. ఏం పెద్ద పని ఉండదు. ఇక్కడైతే చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇక్కడైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొంచెం మీడియం సైజ్ మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోకూడదండి. అన్నం అనేది ఎక్కువ కుక్ చేసుకుంటే అంత మెత్తగా అయిపోతుంది మనకు. చూడండి జల్లెడ వేసుకుంటున్నాను. నీళ్ళంతా కారిపోవాలండి. ఇక్కడ నేను కుక్కర్ మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. నాకు 3 విజిల్ వచ్చినాయండి. 3 విజిల్ వచ్చేసి మటన్ అనేది ఉడికిపోతే చాలా ఎక్కువ ఉడికిందని కొంచెం లైట్గా ఉడికియాలా. దీంట్లో ఒక ఆలు కూడా వేసినండి. ఆలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మా పిల్లలకైతే ఆలు చాలా ఇష్టం అండి. చూడండి కొద్దిగా నేను రైస్ కింద పెట్టుకున్నాను. పైనుంచి మటన్ వేసుకోవాలండి. అంతా మటన్ వేసుకున్నాక మళ్ళీ పైనుంచి కొద్దిగా రైస్ వేసుకుంటూ రావాలా. మళ్ళీ పైనుంచి మటన్ వేసుకుంటా ఇష్టపోయి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. వేసుకుంటే మనకు అన్నం తీసేప్పుడు చాలా ముక్కలు కూడా బాగా వస్తాయండి. రైస్ కూడా బాగా వస్తుంది. ఒకేసారి మనం అడుగున అంత మటన్ వేసి పైనుంచి రైస్ వేస్తే సరిగ్గా రాదు అంట. మటన్ కూడా అది మాడిపోతుంది. అడుగు ఇలా వేసుకుంటే మటన్ మాడిపోదండి. చాలా బాగుంటుంది. మళ్ళీ పైనుంచి కొంచెం రైస్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇక్కడైతే ఒకటి రెడ్ కలర్ తీసుకున్నాను, ఒకటి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మనకు యా కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చండి. 2 వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. మనం ఆనియన్ ఫ్రై చేసినదంతా పైనుంచి డెకరేషన్ చేసుకోవాలా. కొద్దిగా మనం లెమన్ ఏంటి వేసుకోవచ్చండి. లెమన్ నా కాడ లేదు కాబట్టి నేను వేసుకోవాలా. చాలా టేస్ట్ ఉంటుందండి లెమన్ వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టి నేను కొంచెం 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటానండి. గ్యాస్ మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే మన రైస్ అనేది అడుగు మాడిపోతుంది ఎప్పటికైనా. కానీ మీరు హైలో పెట్టాలంటే ఒక పెనం పెట్టి కింద గ్యాస్ మీద పైనుంచి రైస్ పెట్టి మీరు దమ్ చేసుకోవచ్చు. నేనైతే పెనం పెట్టాలా. సిమ్లో నేను కుక్ చేసుకున్నానండి. కుక్ అయిపోయింది. ఇక్కడైతే చూడండి బిర్యానీ అయితే పిల్లలకు బాగా నచ్చుతుందండి. ఈరోజు సండే స్పెషల్ చేసినాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.